మర్యాదలు మీకు తెలియవు, ఎలా గౌరవించాలి అపోజిషన్ పార్టీలని మీకు తెలియదు. అసలు మీ పార్టీ ఎమ్మెల్యేలకే మీకు దిక్కు లేదు ఆ రోజున. ఏది ఎమ్మెల్యే అపార్ట్మెంట్స్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపార్ట్మెంట్ సిస్టమ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు అందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ ప్రోటోకాల్ ఇప్పుడు స్టార్ట్ చేసిండు కదా. మీ 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లకు సెక్రటరియట్లో మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ సిస్టమ్ ఉండేనా? లేదు. ఆ 10 ఏళ్లలో కేసీఆర్ గారు సెక్రటరీలో కూర్చొని ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించిండా? లేదు. మంత్రులు దొరకకుర్రి. మంత్రులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఎవరు ఫామ్ హౌస్లో వాళ్ళు వండుకున్నారు మంత్రులంతా. ఒక్కోసారి వాళ్ళ ఎంపీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులే ఒక సందర్భంలో ఇది మా గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ఎలక్షన్లో రాకుంటే బాగుంటుంది, మనకు విలువలు లేవు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు విలువలు లేవు, ఒక్కసారి కాంగ్రెస్ వచ్చేస్తే కేసీఆర్కి ఒకసారి జ్ఞానోదయం కలుగుతుంది, కేటీఆర్కి కూడా జ్ఞానోదయం కలుగుతుంది, హరీష్ రావుకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది అని వాళ్ళు దేవుణ్ణి ప్రేయర్ చేసారు, దేవుణ్ణి మొక్కిరట. ఇది వాస్తవం. ఇదంతా ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేనే ఎగ్జాంపుల్ మీకు. ఇక నేను మొన్న 18 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కదా. మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్ ఏం లేదన్నా అంటే నేనన్నా అదే మనకు ఉదారమైన స్వభావం ఉన్నదిరా కొట్టుకొని కానీ అన్న. కొబ్బరికాయలు ఏంద్రా గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోనాడని చెప్పేసి నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే కలెక్టర్ కానీ అధికారులకు కానీ ఫోన్ చేయలే, అరే నాయనా నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను కొట్టాల్సిన కొబ్బరికాయలు గుమ్మడికాయలు అవతలోడు ఓడిపోయినాడు కొడుతున్నాడు, మరి మంత్రి ఏమో పక్కకు నిలబడ్డాడు, ఆ కలెక్టర్ ఏమో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇక అట్లా నేను ఒక ఎగ్జాంపులే కానీ నేను జాలిపడ్డా. నా పెద్ద గుణం కదా, పెద్ద మనసు కదా, మా పోని కొట్టుకోపోని పిల్లగాడు ఏదో కొట్టుకుంటున్నాను వదిలేసిన. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముందు బెటర్ నేనేమంటున్నా, కేటీఆర్, హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి. మీరు సలహా ఇస్తున్నారు ఇద్దరికి.